तेलंगाना असेंबली में बीआरएस वर्किंग प्रेसिडेंट के.टी. रामाराव ने वज़ीर आला रेवंत रेड्डी पर शदीद तनकीद करते हुए कहा, अगर वाकई बीसी तबकात के लिए मुखलिस है तो दिल्ली में आमिराना भूख हड़ताल करे। सिर्फ बीआरएस पर इल्ज़ाम लगाने से कुछ नहीं होगा। उन्होंने सवाल उठाया कि जब कांग्रेस के बड़े कायदीन राहुल गांधी और मल्लिकार्जुन खड़गे दिल्ली में एहतजाज के लिए नहीं आए तो फिर इल्ज़ाम तराशी क्यों। केटीआर ने रेवंत रेड्डी के दिल्ली के 52 दौरों के बावजूद वज़ीर आज़म से मुलाकात ना कर पाने पर तंज किया और कहा कि ज़बान बदलो तभी मुलाकात मिलेगी। उन्होंने इल्ज़ाम लगाया कि बीसी रिजर्वेशन के नाम पर सिर्फ झूठे ऐलानात हो रहे हैं, आवाम के पैसे बिहार में खर्च किए जा रहे हैं और ऐसे जीओस जारी किए जा रहे हैं जो कानूनी जांच में ठीक नहीं है। केटीआर ने वाज़ेह किया कि बीसी बिल पर हकीकी इंसाफ सिर्फ पार्लियामेंट में आईनी तरमीम और 9वीं शेड्यूल में शमूलियत के जरिए ही मुमकिन है। మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్ కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కంక్లూడ్ సార్. ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం, తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా. వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేయమనండి. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడినాక అపాయింట్మెంట్లు వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పారు మీరు? మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ బిల్ తెస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష? అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని గాని మీ చిత్తశుద్ధిని గాని? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. మేము ఇప్పటికి కూడా చిత్తశుద్ధితో చెప్తున్నాం, సిన్సియర్ గా చెప్తున్నాం, సంపూర్ణంగా స్వాగతిస్తాము. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి. పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెనకకు తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. तेलंगाना असेंबली में साबिक वजीर व बीआरएस एमएलए हरीश राव ने कांग्रेस हुकूमत पर शदीद तनकीद करते हुए कहा कि आज रियासत के म्युनिसिपल इदारों के पास फॉरेंसिक जैसी बुनियादी सहूलियात के लिए भी पैसा नहीं है। पट्टन प्रगति फंड्स, फाइनेंस कमीशन रकम और LRS के तहत आवाम से वसूल की गई रकम भी जारी नहीं की जा रही है। नए म्युनिसिपल इदारों के लिए मुलाजिमीन और ओहदे भी तख्लीक नहीं किए गए। उन्होंने खबरदार किया, अगर यही रोश जारी रही तो अवाम नो LRS नो कांग्रेस का नारा लगाएगी और हुकूमत को बताना होगा कि आखिर म्युनिसिपल तरक्की के लिए फंड्स
कहा है। हरीश राव ने यह भी याद दिलाया कि केसीआर ने अपने दौर में पट्टनचेरू, संगारेड्डी और जहीराबाद के लिए स्पेशल डेवलपमेंट फंड्स के तहत 50 करोड़ रुपए मंजूर किए थे, लेकिन मौजूदा कांग्रेस हुकूमत ने इन सब को मनसूख कर दिया, जो कि अवामी दुश्मन फैसला है। కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు? నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని, దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు, ఆయా పట్టణ అభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. వచ్చిన డబ్బెంత, వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పట్లోకి ఇస్తారు. ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు, ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. ₹1 లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి? కనీసం ప్రజలు కట్టిన డబ్బు, మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది, ఆనాడిచ్చిన జీవోలోనే ఉంది. దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టంగా ఈ సభకు చెప్పాలని నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. మీకు కూడా మంతని మున్సిపాలిటీ ఉంది, మీకు కూడా డబ్బులు వస్తాయి. అసలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆ పట్టణాభివృద్ధి సంస్థకి ఇవ్వాలి. అది బంద్ చేసిండ్రు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బు ఇయ్యరు, ఎల్ఆర్ఎస్ ఇయ్యరు, తర్వాత పట్టణ ప్రగతి ఇవ్వరు. ఏం మరి మున్సిపాలిటీలు ఎట్లా నడవాలి అధ్యక్ష? మేము ఇన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము, కొత్త మున్సిపాలిటీలు పెట్టినామని చెప్పి చెప్పడం కాదు కదా. ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏంది? ఇవాళ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లు చాలా చోట్ల లేరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు, అదే విధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు. అంతా అయోమయం, మీకు స్టాఫ్ లేదు, ప్లానింగ్ లేదు, ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్లను, కమిషనర్లను, సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి. పోస్టులు కూడా శాంక్షన్ చేయండి. ఇవాళ నా దగ్గర 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్ లో, ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. 3కు 3 ఖాళీ. అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా? మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు, మరి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా, పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా? ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి गरीब नवाज सूट्स पटेल मार्केट लाए हैं शानदार ऑफर। 3 दिन का ऑफलाइन ग्रैंड धमाका सेल सिर्फ होलसेल के लिए 31 अगस्त 1 और 2 सितंबर 2025 सुबह 10 बजे तक रात 10 बजे। हर कस्टमर के लिए सरप्राइज गिफ्ट, 11 लकी ड्रॉ कूपन और 12वां कूपन एक खुश नसीब जोड़े के लिए। जीतने वाला जोड़ा करेगा उम्रा की सादत। काकाजी सिटी सेंटर किलवत की तरफ से बशुक्रिया उम्रा ट्रिप। गरीब नवाज सूट्स JVR कॉम्प्लेक्स पटेल मार्केट पत्थरगट्टी हैदराबाद। मजीद तफसीलात के लिए राब्ता करें 7601065723, 9849145048 और 8247445104 पर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मैं मुशर्रफ बरकाती, गरीब नवाज सूट JVR कॉम्प्लेक्स पटेल मार्केट हैदराबाद। मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर गरीब नवाज सूट JVR कॉम्प्लेक्स पटेल मार्केट हैदराबाद होलसेल की सेल लेकर आ रही है, सिर्फ और सिर्फ होलसेल वालों के लिए। तो इंशाल्लाह तबारक ताला 31 अगस्त, 1 सितंबर, 2 सितंबर 2025 संडे, मंडे, ट्यूसडे सुबह 10 बजे से लेकर रात के 10 बजे तक सिर्फ और सिर्फ होलसेल वालों के लिए हमारा ये ऑफर रहेगा। इन तीनों दिन जो बिल बनेंगे उनको हम एक कूपन देंगे, जिसमें हम 12 रबीउल अव्वल शरीफ के दिन हम उसमें लकी ड्रॉ करेंगे 12, जिसमें से 1 से लेकर 9 तक जो लकी ड्रॉ होगा उनको मिक्सर ग्राइंडर मिलेगा, और जो 10वां लकी ड्रॉ होगा उनको वॉशिंग मशीन, और जो 11वां होगा उन्हें फ्रिज, और जो 12वां लकी ड्रॉ होगा उन्हें मिलेगा कंप्लीट उम्रे का पैकेज। और उन्हीं के उसी शख्स को जिसको उम्रे का पैकेज मिलेगा, उन्हीं के फैमिली मेंबर से उनके साथ एक को हम इंशाल्लाह उम्रे के लिए भेजेंगे, यानी 2 लोगों को उम्रे का पैकेज मिलेगा।